రాజన్న సిరిసిల్ల జిల్లాలో నడి రోడ్డుపై ఒక యువకుడు ఒక మహిళను తల మొండెం వేరు చేసి నరికిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన మరొక్కసారి మానవత్వం ఉందా లేదా అనే ప్రశ్న అందరిలోకి తొలిచేలాగా చేసింది. విషయంలోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి మనోజ్ 18 ఏళ్ల లోపే అంటే మైనర్ గా ఉన్నప్పుడే ఒక హత్య చేసి జైలు శిక్ష అనుభవించి ఈ మధ్య కాలంలోనే 21 ఏళ్లకు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ అయినటువంటి ఒక వ్యక్తిని ఆస్తి వివాదాలు, ముఖ్యంగా భూ వివాదాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో అంటున్నారు. ఆ నేపథ్యంలోనే గొడవల కారణంగా పొలం పని చేసుకోవడానికి వెళ్ళొస్తుండగా వాళ్ళ పెద్దమ్మను ఈ మనోజ్ అనే వ్యక్తి దారిలోనే ఆపి కొడవలి, ఇక్కడ కనిపిస్తున్న కొడవలి ఉంది, ఈ కొడవలితోని తలను మొండాన్ని వేరు చేసేలాగా నరికి అక్కడితో ఆగకుండా చేతులు కాళ్ళు కూడా నరికేసి రోడ్డు మీద పడేశాడు. ఇక్కడికి చేసి ఆవేశంలో చేసేటనే వెళ్ళిపోయాడంటే లేదు, అక్కడే నిలబడి చాలా నిర్లక్ష్యంగా ఒక ఎస్ఐ వచ్చి ఇది నువ్వే చేసావా అంటే నేనే చేసిన అని ఒక నిర్లక్ష్యంగా చెప్తున్న సమాధానం అతనిలో ఉన్న క్రూరత్వాన్ని క్లియర్ గా మనకు జనాలకి అర్థమయ్యేలాగా చేస్తోంది. కేవలం తలా మొండని నరికిన, చేతుల కాళ్ళు కూడా నరికిన నేనే అని చెప్తున్నాడు అక్కడ నిలబడి ఎస్ఐకి. ఇక్కడ విషయం చూస్తే గతంలో అతను హత్య చేశాడు, మైనర్ గా ఉన్నప్పుడు 18 ఏళ్ల లోపే హత్య చేశాడంటే విపరీతమైన క్రూరత్వం ఉన్న మనిషి అనేది అక్కడ అర్థమైంది. జైల్లో పెడితే కొంచెం మేజర్లను జైల్లో పెడితే అయినా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి, కానీ మైనర్లను పెడితే వాళ్ళకు కొంచెం తేలికపాటి శిక్షలు, బుద్ధి నేర్పించడం, కౌన్సిలింగ్ ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి. సో ఇవేవి కూడా ఇప్పుడున్న ఈ సమాజంలో ఉన్న క్రూరత్వానికి పనికి రావు అని అర్థమైంది. వాడిని మేపి తిండి పెట్టి బయటకు వదిలారు ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు.